హగరకు తోడై ఉన్న ప్రభువా, నాకు నా యొక్క బిడ్డలకి తోడై ఉండు నాయన అని మనం ఎప్పుడైతే మనకున్న సమస్యను ప్రభువు పాదాల చెంత పెడతామో, మనకున్న సమస్యని దేవుని వైపు చూస్తూ మొరపెట్టి ప్రార్థన చేస్తామో, కన్నీటితో ప్రభువు పాదాల చెంత ప్రార్థిస్తామో, దేవుడు జాలి కలిగిన దేవుడు, మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థనకు ఆయన సహాయం చేసే దేవుడు. హగరకు తోడై ఉన్నాడు. హగరుని అన్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీ బిడ్డను గొప్ప జనముగా చేస్తానని హగరు బిడ్డను బ్రతికించాడు. ఆ క్షణంలో నీటి బొగ్గను అక్కడ పుట్టించాడు. ఆమె కళ్ళు తెరిపించాడు. ఆ నీటి బొగ్గ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు పట్టి, ఆ తిత్తులోకి నీళ్లు పట్టి ఆ పిల్లవాడికి త్రాగించుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కూడా ఆరోగ్యంగా ఉంచాలని, నీ సమస్యలో కూడా ఆయన విడుదల దయచేయాలని, నిన్ను కూడా ఆయన కరుణించి సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయన శరణు చూస్తామో, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, దేవుడు మనకు సహాయం చేయటానికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు.